అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ కు అండగా నిలిచారు హోంమంత్రి అమిత్ షా. రాజీనామా ప్రకటన చేసిన కొన్ని నిమిషాల్లోని ప్రధాన్ నివాసానికి వెళ్లారు అమిత్ షా. దాదాపు అరగంట సేపు చర్చలు జరిపారు. సమావేశం తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ పై అమిత్ షా ప్రశంసలు కురిపించారు. విద్యారంగానికి ధర్మేంద్ర ప్రధాన్ కొత్త దిశ చూపించారని చెప్పారు. జాతీయ విద్యా విధానం అమల్లో కీలక పాత్ర పోషించి కోట్లాది విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారని కొనియాడారు. దేశ ప్రయోజనాల కోసమే ప్రధాన్ మంత్రి పదవికి రాజీనామా చేశారని అమిత్ షా తెలిపారు. ప్రధాన్ రాజీనామా నిర్ణయం నైతికత, జవాబుదారీతనానికి నిదర్శనమని ప్రశంసించారు. ప్రధాన్ అనుభవం, నాయకత్వం దేశానికి మరింత అవసరమని అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ కు అండగా నిలిచారు హోంమంత్రి అమిత్ షా. రాజీనామా ప్రకటన చేసిన కొన్ని నిమిషాల్లోనే ప్రధాన్ నివాసానికి వెళ్లారు. దాదాపు అరగంట సేపు చర్చలు జరిపారు. సమావేశం తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ పై అమిత్ షా ప్రశంసలు కురిపించారు. విద్యారంగానికి ధర్మేంద్ర ప్రధాన్ కొత్త దిశ చూపించారని చెప్పారు. జాతీయ విద్యా విధానం అమల్లో కీలక పాత్ర పోషించి కోట్లాది విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారని కొనియాడారు. దేశ ప్రయోజనాల కోసమే ప్రధాన్ మంత్రి పదవికి రాజీనామా చేశారని అమిత్ షా తెలిపారు. ప్రధాన్ రాజీనామా నిర్ణయం నైతికత, జవాబుదారీతనానికి నిదర్శనమని ప్రశంసించారు. ప్రధాన అనుభవం, నాయకత్వం దేశానికి మరింత అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఢిల్లీలో కూడా కొంత సంబంధించి పెద్దలు, కేంద్రానికి సంబంధించిన పెద్దలు కావచ్చు, ముఖ్యంగా మోడీ, అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో కాస్త అసంతృప్తిగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒకవైపు ధర్మేంద్ర ప్రధాన్ చాలా నీతిగా, నిజాయితీగా, ఒకవైపు విద్యాశాఖ మంత్రిగా అనేకమైనటువంటి సమర్థవంతంగా నిర్వహిస్తూనే చాలా కీలకమైన మార్పులను తీసుకొచ్చారు. సో సంస్కరణ చేపట్టారు అని చెప్పేసి ఉంది. సో అట్లాంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారంలో సో ఇప్పుడు ఒకవైపు ప్రతిపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ జనతా పార్టీ చేస్తున్న ఒత్తిడి డిమాండ్ మేరకు ఎటకేలకు రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే సందర్భంలో ధర్మేంద్ర ప్రధాన్ కూడా వ్యక్తిగతంగా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యమము మరొక రూపం దాల్చకముందే, అంటే హింసాయుత మార్గం వైపు నడవక ముందే ముందుగానే విద్యార్థుల భవిష్యత్తు, యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తన రాజీనామా చేసినట్టుగా కూడా ప్రకటించి కాసేపు క్రితమే రాజీనామా చేశారు. సో ఈ నేపథ్యంలో వన్స్ రాజీనామా చేసిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ ఇంటికి హోంశాఖ మంత్రి అమిత్ షా వెళ్లారు. సో అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ ఇంటికి వెళ్లారంటేనే ధర్మేంద్ర ప్రధాన్ కు మొత్తం మోడీ, అమిత్ షా అదేవిధంగా ఆ పెద్ద స్థాయిలో ఎంత ఒక మంచి పేరు ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత నేరుగానే అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ ఇంటికి వెళ్లి సుమారుగా 40 నిమిషాల సేపు భేటీ అయ్యారు. ఈ భేటీలో అనేక అంశాలు ప్రస్తావించారు. సో ప్రధాన్ రాజీనామా చేయడానికి కారణాలకు సంబంధించి అన్ని అంశాల పట్ల చర్చించారు. సో ఈ నేపథ్యంలోనే ఒకవైపు చర్చిస్తూనే ధర్మేంద్ర ప్రధాన్ పైన కూడా అమిత్ షా కొంత తీవ్రంగా అతని రాజీనామా పట్ల కలత చెందిన, అదే సందర్భంలో అతనిపై ప్రశంసల వర్షం కూడా కురిపించారు. సో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా విద్యారంగానికి కొత్త దిశను చూపినవారు ధర్మేంద్ర ప్రధాన్ అంటూ కూడా అతన్ని కొనియాడారు. అంతేకాకుండా జాతీయ విద్యా విధానంలో అమలులో కీలక పాత్ర ధర్మేంద్ర ప్రధాన్ పోషించారని చెప్పేసి అమిత్ షా చెప్పుకుంటూ వచ్చారు. సో కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేసే నాయకత్వము ధర్మేంద్ర ప్రధాన్ లో ఉంది. సో ధర్మేంద్ర ప్రధాన్ ఇంత విద్యార్థుల భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం ఎంతో సాటిస్ఫై చేశారు, ఎంతో రకమైన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అన్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు. సో దేశ ప్రయోజనాలను అత్యున్నతంగా భావిస్తూ పదవికి రాజీనామా చేశారు. సో ధర్మేంద్ర ప్రధాన్ దేశ భవిష్యత్తు దృష్టి పెట్టుకుని, దేశ ప్రయోజనాలు దృష్టి పెట్టుకుని రాజీనామా చేశారంటూ కూడా అమిత్ షా చెప్పుకుంటూ వచ్చారు. సో రాజీనామా నిర్ణయంపై నైతికత, జవాబుదారానికి అతని ధర్మేంద్ర ప్రధాన్ జవాబుదారానికి నిదర్శనం అని చెప్పేసి కూడా ప్రశంసలు కురిపించారు. నిస్వార్థ ప్రజాసేవకు ధర్మేంద్ర ప్రధాన్ నిలువెత్తు నిదర్శనం అంటూ కూడా ఒక రకంగా ధర్మేంద్ర ప్రధాన్ ను కొనియాడుతూనే ఆయన అనుభవం, నాయకత్వం దేశానికి మరింత అవసరం ఉందంటూ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ధర్మేంద్ర ప్రధాన్ భవిష్యత్తులో ప్రజాసేవకు శుభాకాంక్షలు. మరింత ఏంటి ధర్మేంద్ర ప్రధాన్ కు త్వరలో మరో బాధ్యత, కీలక బాధ్యత అప్పగించే అవకాశం ఏమైనా ఉందా? అమిత్ షా చేసిన ప్రశంసలు చూస్తుంటే భవిష్యత్తులో ప్రధాన్ కు మరింత కీలక పాత్ర ఉంటుందనే సంకేతాలుగా చూడొచ్చా?
ఇక ఖచ్చితంగా అంటే ఒక రకంగా ఇప్పుడు కేంద్రంలో మంత్రి పదవి లేకుండా ధర్మేంద్ర ప్రధాన్ గతంలో మోడీకి అదేవిధంగా అమిత్ షాకు అత్యంత నమ్మకస్తుడుగా వాళ్ళు ఏ టాస్క్ అప్ చెప్పినా మొత్తంగా చాలా కీలకంగా పనిచేస్తూ ఉంటాడని చెప్పేసింది. సో అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించి ఇప్పుడు ఒక వైపు ఎందుకంటే రాజీనామా చేసిన నేపథ్యంలో అతని రాజకీయ పార్టీ కోసం వాడుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే రాబోయే కాలంలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో దాంతో పాటుగా వివిధ రాష్ట్రాలకు కావచ్చు లేకుంటే దేశవ్యాప్తంగా నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు ఇప్పటి నుంచే కేంద్ర బీజేపీ కూడా సంసిద్ధమవుతున్న నేపథ్యంలో అత్యంత కీలకమైన బాధ్యతలు ధర్మేంద్ర ప్రధాన్ కు అప్పచెప్తారా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించి పార్టీ పరంగా కావచ్చు నిబద్ధగల కార్యకర్తగా పనిచేసిన అనుభవం ఉంది. అతను ఆ మోడీ అంశాల పట్ల చాలా అత్యంత విధేయతగా ఉంటాడు. సో పార్టీకి సంబంధించి లాయల్ గా ఉంటాడు కాబట్టి సో అతని సేవలు ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకంటే ఒక విద్యా సంస్కరణ తీసుకొచ్చాడు. సో ఒక రకమైన నీట్ పేపర్ లీకేజ్ జరిగింది. సో దానివల్ల అతనికి కొంత ధర్మేంద్ర ప్రధాన్కు రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి సో అతన్ని పార్టీ కోసం వాడుకుంటే బాగుంటుందేమో. అదే రకంగానే ఇప్పుడు అమిత్ షా కూడా అట్లాంటిది ఒక సంబంధించి సమాచారం అందించడానికే అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి వచ్చుంటారనేది కూడా చర్చ ఉంది. సో భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించి పార్టీలో చాలా కీలకమైనటువంటి పదవి ఇవ్వడంతో పాటు కీలకమైన రోల్ ఉండేటట్టుగా కీలక పాత్ర పోషించేలా కొంత నిర్ణయాలు అధిష్టానం పెద్దలు తీసుకునే అవకాశం కనబడుతుంది. సో మరోవైపు కొత్త విద్యాశాఖ మంత్రిని ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ త్వరలోనే కేంద్రంలో మంత్రివర్గంలో చాలా మార్పులు చేర్పులు ఉండబోతాయని చెప్పేసి గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది. అయితే ఇలాంటి తరుణంలో ఎందుకంటే రీసెంట్ గా ఈ కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళన మొత్తంగా పార్లమెంట్ సమావేశం కావడంతో కొంత అది ఆలస్యమైంది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటుగా మరికొంతమంది కూడా ఎందుకంటే మంత్రివర్గంలో మార్పు చేర్పులు అంటున్నారు కాబట్టి కొంతమంది సీనియర్లను తప్పించి పార్టీ కోసం వాడుకోవడం వారి అనుభవాన్ని అదే సందర్భంలో యువ రక్తాన్ని మోడీ కేబినెట్ లో జొప్పించడం ద్వారా మరింత చురుకుగా మరింత ప్రజలకు మరింత మెరుగైన సేవ అందించేందుకు పనిచేసినట్టు అవుతుందని చెప్పేసి అదే సందర్భంలో సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేపడుతున్నటువంటి తీసుకుంటున్న నిర్ణయాలను కూడా ప్రజల్లోకి మరింత లోతుగా అంటే తీసుకువెళ్ళడానికి ఈ యొక్క యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా పనిచేసే అవకాశం ఉంది కాబట్టి యువతకు ప్రాధాన్యత ఇస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు జరిగే మంత్రివర్గ విస్తరణలోనే యువతకు అత్యంత కీలకమైనటువంటి ఈ విద్యాశాఖ కూడా కట్టబెట్టే అవకాశం ఉంది. లేని పక్షంలో చాలా అంటే అక్కడ గతంలో ఇప్పుడు వినిపిస్తున్న ప్రకారం మొన్నటి వరకు జరిగిన ప్రచారం ప్రకారం ఏంటంటే ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ కు విద్యాశాఖ అప్పచెప్పే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక ప్రచారం ఉంది. ఎందుకంటే ఆమెను ఆర్థిక శాఖను తప్పించి విద్యాశాఖ ఇస్తే హ్యూమన్ సోర్స్ HR సంబంధించి అదేవిధంగా ఈ విద్యాశాఖకు సంబంధించినటువంటి శాఖలు అప్పచెప్తారని ఒక ప్రచారం ఉంది. సో ఆ మోడీ అమిత్ షా ఆలోచన ఏ విధంగా ఉండబోతుంది లేకుంటే ఇతరత్ర ఎందుకంటే ఇది కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళనకు ముందు ఉన్న ఆలోచన. సో ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎవరైనా యువ నాయకుడికి యువ నేతకు ఈ యొక్క కీలకమైనటువంటి విద్యాశాఖ అప్పచెప్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. సో అల్టిమేట్ గా నెక్స్ట్ తదుపరి విద్యాశాఖ మంత్రి ఎవరు, సో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఎప్పుడు ఉంటాయి, సో ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించినటువంటి తదుపరి అంటే భవిష్యత్తు ఎందుకంటే ప్రస్తుతానికి మంత్రి పదవి తప్పించినప్పటికీ అతని రోల్ ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో రకమైన ఒక సంచలన నిర్ణయం. సో నిన్నటి వరకు కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాలు లేవని అందా భావించారు. కానీ అనూహ్యంగా మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా ఒక రాజీనామా చేస్తున్నట్టు ఒక లేఖను విడుదల చేయడం, దాంతో ఆ తర్వాత జరిగిన పరిణామాలను తెలిసిందే. ఒకటిగా దేశవ్యాప్తంగా అక్కడి నుంచి అన్ని రాజకీయ పార్టీలు ఇతరత్ర అంటే యువ సంఘాల నుంచి కావచ్చు ఇతర అన్ని చోట్ల నుంచి కూడా కొంత రియాక్షన్స్ వస్తున్నాయి. సో మొత్తానికైతే అల్టిమేట్ గా కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన ఒత్తిడి మేరకు ఫైనల్ గా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేశారు. సో ఆ రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే తన లేఖలో పేర్కొన్నాడు. మరోవైపు అమిత్ షా ఇటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన కారణాలు ఏంటో కూడా చాలా అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదే సందర్భంలో కాంగ్రెస్ జనతా పార్టీ కూడా మేము అనుకునే సాధించాం, భవిష్యత్తులో కూడా యువతకు అంటే ఏదైనా యువతకు సంబంధించి విద్యా రంగంలో అనేక మార్పులు చేర్పులు రావాల్సిందే. అదే సందర్భంలో ఇట్లాంటి ఏదైతే లీకేజ్ వ్యవహారాన్ని ఖచ్చితంగా అరికట్టి తీరాల్సిందే అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తోంది. సో ఈ రోజు కూడా కాసేపటి క్రితం చర్చలు కూడా ముగిశాయి. ఇటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో కాంగ్రెస్ జనతా పార్టీ ప్రతినిధులు కూడా భేటీ సక్సెస్ఫుల్ గా చర్చలు ఏదైతే అనుకున్న డిమాండ్లు నెరవేర్చగలరు. సో ఉమ్మడిగానే ప్రెస్ మీట్ పెట్టి మొత్తంగా కూడా మేము అనుకున్నట్టుగానే మేము మా డిమాండ్లు సాధించాం, మా కేంద్రం ఒప్పుకుంది కాబట్టి ఇక మేము ఈ యొక్క
ఈ ఆందోళన ఏదైతుందో విరమిస్తున్నామని చెప్పేసి కూడా అధికారికంగానే కాంగ్రెస్ జనతా పార్టీ కూడా ప్రకటించింది. సో మొత్తానికైతే మోడీ అమిత్ షా ద్వయం మాత్రం ఈ కాంగ్రెస్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనకు గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి ఉద్రేక పరిస్థితులకు కావచ్చు, ఓ రకమైనటువంటి ఆందోళన పరిస్థితులకు కావచ్చు, ఎటకేలకు ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పాల్సి ఉంటుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. सब लोग को हो रहा है, मुझे भी मेडिकेट के पहले भी साथ जल्दी वायरल में तो कल टाइफाइड का मेडिसिन डॉक्टर सजेस्ट कर रहा है अपनी से टाइफाइड रिक्वायर्स रेस्ट आल्सो चलो हो गया हमारे